పనసకాయ దేవుడి ప్రసాదం పెట్టడానికి కోస్తున్నాం. దీన్ని అట్లా అడ్డంగా కోసుకోవాలి. రెండు విభాగాలుగా కట్ చేసుకొని పనసకాయని చేతితో ఇలా ఒలిచి గట్టిగా దిగదీసి ఒలిచి చీల్చాలి. ఇలా చీల్చిన కాదు, ఇలా ఉంటుంది. దాంట్లో గింజలు ఎలా ఉంటాయి ఇలా తీసుకొని పనసకాయని ఒలిచి వస్తున్నాడు ఒక్కొక్కటిగా నీట్గా పీచు రాకుండా ఒలుచుకోవాలి. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త అప్పుడప్పుడు కత్తిని ఉపయోగించాలి. పనసకాయ ఒలవడం అంటే చింతపండు తొక్కు తీసినట్టు కాదు, ఇది చాలా కష్టం ఉంటుంది. ఒక పీస్ పోయినా ఈరోజు 4 రోజుల నుంచి మా ఊర్లో బ్రహ్మోత్సవాలు కాబట్టి ఈరోజు దేవుడికి నైవేద్యంగా పనసకాయ తొనల్ని తీసుకెళ్తున్నా. ఒక పాట ఇది తీయడమే ఇంత లేటు, ఎంత కష్టంగా ఉందో చూడండి. అసలు తొనల నుంచి తీయాలంటే ఇవి చినిగిపోతాయి.